అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీడియో లాస్ట్ దాకా చూడండి. కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసినవి నేను ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. జ్యువెలరీ అయితే నాకు ఈ మధ్య రీసెంట్ గా మ్యారేజ్ ఉంది అని చాలా మంది కమెంట్స్ లో అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం మంచి జ్యువెలరీ అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. బ్యాక్ క్యామ్ లో కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి లోటస్, గోల్డ్ కలర్ లోటస్ ఫ్లవర్ అండి. గోల్డ్ కలర్ లోటస్ ఫ్లవర్. సో చూడండి, ఇలా అయితే ఉంది. పూజలోకి పెట్టుకోవచ్చు అండ్ గిఫ్టింగ్ గా కూడా ఇవ్వచ్చు. సమ్ 200 చేంజ్ లో ఉంది, 400 చేంజ్ లో ఉంది. అంటే డిఫరెంట్ సైజెస్ లో వస్తుంది అనుకుంటా. 200 చేంజ్ లో పెట్టా, 400 చేంజ్ లో పెట్టా. 200 చేంజ్ లో ఇంకా రాలేదు. ఇదైతే సైజ్ ఇంత మాత్రం వచ్చింది చూడండి. ఇంత సైజ్ లో అయితే వచ్చింది. సో గోల్డ్ కలర్ మెటల్ ది గోల్డ్ కలర్ ఫ్లవర్ అన్నమాట. పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఏదో అంటే గోల్డ్ పువ్వు లాగా కనిపిస్తుంది, బట్ మెటల్ ది. వాటర్ పడకుండా చూసుకోండి. గోల్డ్ ఇది బ్రాస్ లో ఉంది, బ్రాస్ మేడ్ అనేది. అండ్ చూడండి, కింద లైట్ వెయిట్ లోనే ఉంది, హెవీ వెయిట్ అయితే ఏం లేదు. సో వాటర్ టచ్ చేయకుండా అలా పూజ గదిలో లుక్ కోసం వాడాలి అనుకుంటే కూడా వాడచ్చు. సో చూడండి, చాలా బాగుంది. అమ్మవారి చేతిలో తామర పువ్వు పెట్టడానికి అలా అనుకునే వాళ్ళు ఇప్పుడు మనకు మీషోలో ఇలా అవైలబుల్ అయితే ఉంది. సో చాలా బాగుంది. డెఫినెట్ గా నచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు. దగ్గరగా చూపిస్తాను మీకు. కావాలంటే ఒకసారి బ్యాక్ క్యామ్ లో కూడా చూపిస్తాను, బికాస్ చాలా జ్యువెలరీ ఉంది. డెఫినెట్ గా నేను బ్యాక్ క్యామ్ వీడియో కూడా షేర్ చేస్తాను, ఫ్రంట్ క్యామే కాకుండా. సో మంచి జ్యువెలరీ ఉంది. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇది వచ్చేసి కాటన్ శారీ. సో కాటన్ శారీ వచ్చేసి మనకి సమ్మర్ స్పెషల్ గా నేను లాస్ట్ వీక్ కాటన్ శారీస్ వీడియో చేశాను. అప్పటి వరకు ఈ శారీ రాలేదన్నమాట, అందుకే ఈ వీడియోలో యాడప్ చేసేస్తున్నా. సో ఈ కాటన్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సాఫ్ట్ కాటన్ అయితే వచ్చింది. సో ఓకే, పళ్ళు ఇక్కడ ఇలా వచ్చింది. పళ్ళు దగ్గర నుంచి చూద్దాం. దిస్ ఈస్ పళ్ళు. ఓకే, ఫ్రంట్ బ్యాక్ లిటిల్ కన్ఫ్యూజన్. ఇదిగోండి, ఇది పళ్ళు అండి. పళ్ళు మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ ప్రింటెడ్ లో వస్తుంది. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా వైట్ అండ్ బ్లాక్ లో వస్తుంది. ఎల్లో కలర్ బార్డర్ లైన్ అయితే వస్తుంది అనమాట. సో శారీ లుక్ అంతా కూడా చూసుకోండి. కంప్లీట్ శారీ లుక్ అంతా ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుంది. వెరీ సాఫ్ట్. దీనికి స్టార్చ్ కూడా పడుతుంది. ఈ కాటన్ డ్రెస్ మాత్రం చాలా బాగుంది. సారీ, డ్రెస్ అంటాను, శారీ. మల్మల్ కాటన్ అనే ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ కంటే కూడా ఇది మంచి కాటన్, ప్యూర్ కాటన్. దీనికి స్టార్చ్ పడుతుంది. మల్మల్ కాటన్ కి స్టార్చ్ అంతగా పట్టదు ఒక్కొక్కసారి. నేనైతే నాకైతే ఇప్పుడు నేను మీషోలో పర్చేస్ చేసిన అన్ని కాటన్ శారీస్ కంటే ఈ శారీ 100% రికమెండ్ చేస్తాను. మంచి కాటన్, ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ పీస్ కూడా చూడండి, మంచి ప్రింట్, బ్లాక్ అండ్ వైట్ ప్రింటే. దీంట్లో వైట్ ఎక్కువ ఉంది, శారీలో బ్లాక్ ఎక్కువ ఉంది. ఎల్లో లైన్ అనేది బార్డర్ లైన్ అయితే ఇచ్చారు. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇందాక శారీ బ్లాక్ శారీ, కాటన్ శారీ అయితే సూపర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి టిష్యూ కాటన్, సారీ టిష్యూ కోటా, టిష్యూ కోటా శారీ అండి. ఇది వచ్చేసి ఈ మధ్య గోల్డెన్ టిష్యూ శారీస్ కానివ్వండి, ఈ క్రీమిష్ గోల్డ్, బీచ్ కలర్ గోల్డ్ చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో చూడండి, ఇది వచ్చేసి పళ్ళు అనమాట. లెట్ ఇట్ బి లెహెంగాస్ కానివ్వండి, శారీస్ కి కానివ్వండి, చాలా స్టైలిష్ గా, క్లాసీగా ఉంటుంది. ఈ కలర్ శారీ వచ్చేసి బీచ్ కలర్, లైట్ గోల్డ్ మిక్స్డ్ క్రీమ్ అనమాట. అండ్ శారీ అంతా కూడా ఇలా యాప్లిక్ వర్క్ అయితే యాప్లిక్ వర్క్ తో చేశారు. శారీలో యాప్లిక్ వర్క్ చేశారు చూడండి. మొత్తం కూడా 2 కలర్స్ తోటి ఫ్లవర్స్ యాప్లిక్ వర్క్ చేశారు. పళ్ళులో వచ్చేసరికి ఇంత హెవీగా ఇలా బూటీ వర్క్ అయితే వస్తుంది. తర్వాత కుర్చీల దగ్గర మాత్రం మనకి ఇలా వస్తుంది, కొంచెం కిందికి వస్తాయి అనమాట. ఇది ఏం కాదు, కట్టుకోవడానికి బాగా వస్తుంది. దీనికి సేమ్ కలర్ పెట్టికోట్ కరెక్ట్ గా క్యారీ చేస్తే డ్రెస్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, దీంట్లో బ్లౌజ్ అంటూ సపరేట్ రాలేదు, బ్లౌజ్ రాలేదు. మరి దీనికి కంటిన్యూషన్ రన్నింగ్ లో వచ్చింది బ్లౌజ్. చూడండి, రన్నింగ్ లో బ్లౌజ్ సేమ్ ఇదే వచ్చింది. బ్లౌజ్ మీద వర్క్ అంటూ రాలేదు. మనం కావాలనుకుంటే ఈ కలర్స్ లో ఏదన్నా బ్లౌజ్ తో కూడా పేరప్ చేయొచ్చు. మంచి కలంకారీ ప్రింటెడ్ మొత్తం కూడా వర్క్ ఫ్యాబ్రిక్ తోటి కూడా ఈ బ్లౌజ్ అనేది పేరప్ చేయొచ్చు, బాగుంటుంది. సో మీరు ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ వచ్చేసి అసలు కంటే స్టైల్ వచ్చేసి కింద మంచిగా డిజైనర్ లుక్ లాగా ఇయర్ రింగ్స్ తో పాటు లాకెట్ ఏదైతే వచ్చిందో అదే ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ నెక్ పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి యాంటిక్ పాలిష్ లో వచ్చేసి చాలా బాగుంది లుక్ అయితే. ఇయర్ రింగ్స్ కూడా చూడండి, చాలా మంచి మినిమం సైజ్ లో అయితే ఇచ్చారు. నెక్ పీస్ నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను మీకు. సో లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి లాస్ట్ లో బ్యాక్ క్యామ్ లో చూడండి, అన్ని కలిపి ఒకసారి నేను మీకు వీడియో తీసి పెడతాను, సో దట్ మీకు అన్ని ఒకసారి పాలిష్ తెలుస్తుంది. ఇదైతే యాంటిక్ పాలిష్ అనమాట. అంటే గోల్డ్ అంటే ఇట్లా ఆ గోల్డ్ ఎల్లోయిష్ గోల్డ్ షైన్ కాకుండా లిటిల్ యాంటిక్ పాలిష్ కలుస్తుంది.
సో బాగుంటుంది. సో చూడండి, సో బ్లాక్ పర్ల్స్ వల్ల కొంచెం పైకి అవుతుంది, దానిపైన పెట్టేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. కంటే స్టైల్ నీట్గా నెక్ లైన్కి మంచి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అండ్ ఇయర్ రింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇయర్ రింగ్ కూడా నిజంగా చాలా బాగుంది. అసలు కొంచెం లూజ్ పెట్టుకోవాలి. కంటే స్టైల్ ఇప్పుడు ఇది చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, దీని ఇలా వస్తుంది అనమాట. ఓకే, చూసారా? పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు, చిన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మంచి పార్టీస్కి డ్రెస్సెస్కి క్యారీ చేసుకోవచ్చు, శారీస్ పై కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇయర్ రింగ్ కూడా మంచి సైజ్, ఇయర్ రింగ్ సైజ్ అనేది చాలా బాగా వచ్చింది. పుష్ బ్యాక్ అండి, జస్ట్ పుష్ బ్యాక్. ఇదిగోండి పుష్ బ్యాక్ అనమాట ఇయర్ రింగ్. ఓకే, ఎక్కువ వెయిట్ ఏం లేదు, చాలా బాగుంది. అసలు సైజ్ ఆఫ్ ద నెక్ పీస్ కానివ్వండి, ఇయర్ రింగ్ సైజ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఈ చైన్ వల్ల నాకు కొంచెం లేస్తుంది, కానీ చూడండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అసలు లుక్ మాత్రం యాంటిక్ లుక్ వచ్చేసి చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చింది. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. మనం ఫ్రెండ్స్ గిఫ్టింగ్గా కూడా ట్రై చేయొచ్చు, లేదా పార్టీస్కి వాటికి సూపర్బ్ ఉంటుంది. శారీస్కి డ్రెస్సెస్కి పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు వీడియోలో అన్నీ కూడా జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. ఎవరో మ్యారేజ్ ఉంది అక్క, సింపుల్ జ్యువెలరీ చూపించండి అని అడిగారు. ఏడీ స్టోన్స్ అంటే ఇవన్నీ కూడా ఏడీ స్టోన్స్ కిందకే వస్తాయి. సిల్వర్ పాలిషా, గోల్డ్ పాలిషా అనేది నాకు అర్థం కాలేదు. నేనైతే ఇవి ఏంటి అంటే మరీ హెవీ బ్రైడల్గా కాకుండా మన గెస్ట్లు ఫంక్షన్స్కి గెస్ట్గా వెళ్ళినప్పుడు మాత్రం క్యారీ చేసేలాంటి సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్ పీసెస్ అనమాట. సో చూసుకోండి, నెక్ పీస్ అంతా లుక్ అయితే ఇంత బాగుంది. విత్ ఇయర్ రింగ్ పెట్టుకొని చూపిస్తున్నాను. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇదిగోండి, ఇది కూడా వచ్చేసి మంచి బర్డ్స్ నెక్ పీస్ అనమాట. బర్డ్స్ నెక్ పీస్ ఇది పాప అడిగితే పెట్టానమాట. చూడండి, బర్డ్స్ క్యూట్గా ఉంది. సో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బర్డ్స్ నెక్ పీస్. దీనికి ఇయర్ రింగ్ కూడా వచ్చేసి ఇలా సింగిల్ లైన్ బర్డ్తో అయితే వస్తుంది. ఓకే, సో చూడండి పెట్టుకున్న లుక్ కూడా నేను ఇప్పుడే మీకు పెట్టుకొని చూపిస్తాను కూడా. ఇది కంటే స్టైల్ చూడండి, నెక్ పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా డెఫినెట్గా సెట్ అవుతుంది ఈ నెక్ పీస్. నేను బ్యాక్ క్యామ్లో మీకు ఒకసారి పాలిష్ చూపిస్తాను. అన్నీ కూడా మ్యాట్ పాలిష్ అనమాట. విక్టోరియన్, ఇదైతే కొంచెం విక్టోరియన్ రిలేటెడ్ పాలిష్. ఈ జ్యువెలరీ ఎప్పుడైనా విక్టోరియన్ రిలేటెడ్ పాలిష్లోనే వస్తాయి. ఈ స్టోన్ వర్క్ అనేది, షైన్ అనేది అప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో చూడండి మంచి గ్రీన్ కలరే అని కాదు, ఎలాంటి కలర్స్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ వేటికైనా గ్రీన్ అండ్ వైట్ స్టోన్ కామన్గా క్యారీ చేయగలుగుతాం. పింక్ స్టోన్ అన్నా ఒకసారి ఏదైనా మ్యాచ్ అవుతేనే వేసుకోవాలి అని సెట్ అని ఆప్షన్ ఉంటుంది తప్పించి గ్రీన్కి అలా ఉండదు. దీంట్లో పింక్ కలర్ కూడా ఉంది. సో డెఫినెట్గా మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. బ్లాక్ పర్ల్స్ అయితే నాది గోల్డ్ అండి, చాలామంది అడుగుతూనే ఉంటారు. నేను చాలాసార్లు చూపించాను. గోల్డ్ డబల్ లైన్ విత్ లాకెట్ అనమాట. ఇట్లా పెద్ద లాకెట్ అయితే వస్తుంది. సో ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇది తీసి పెట్టుకుంటే కరెక్ట్గా నెక్ దగ్గర నెక్ లైన్లో సెట్ అవుతుంది. చూసారా, అసలు చాలా బాగుంది. ఇవైతే 100% రికమెండ్ చేస్తాను. ఈరోజు వీడియో మాత్రం మీకే కాంపిటీషన్ లాగా ఒక్క నెక్ పీస్కి ఒకటి అంత కాంపిటీషన్ లుక్ లాగా అయితే ఉన్నాయన్నమాట. ఈ పీస్ అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో. పిల్లలకి మాత్రం పెడితే మంచి సింపుల్ జ్యువెలరీ కూడా చాలా హైలైట్గా కనిపిస్తుంది. మినిమల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు, అంటే హెవీగా బిగ్ సైజ్ జ్యువెలరీ కాకుండా, నేను ఎక్కువ వరకు బయట కొంచెం హెవీ సైజ్కి ఉంటాను అనమాట. సో కాకపోతే అలా కాకుండా సింపుల్గా నచ్చే వాళ్ళకి మాత్రం ఇది డెఫినెట్గా నచ్చుతుంది. ఇందాక ఇయర్ రింగ్ అనేది చాలా పెద్దగా వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఈ సైజ్ ఇయర్ రింగ్ ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి చిన్న సైజ్ ఇయర్ రింగ్స్ ఇష్టపడతారు. కానీ ఈ నెక్ పీస్ మాత్రం అదిరిపోయింది. దిస్ ఈజ్ సూపర్ నెక్ పీస్. ఇందాకది కూడా చాలా బాగుంది. సో దగ్గరగా చూసుకోండి, స్టోన్స్ వచ్చాయి. ఓకే, నెక్ పెట్టుకొని మరీ చూపిస్తున్నాను. ఇయర్ రింగ్ కూడా చూడండి, పెట్టుకొని చూపిస్తున్నాను. నచ్చుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఈరోజైతే చాలా జ్యువెలరీ ఉన్నాయి. అండ్ వన్ మోర్ పీస్ వచ్చేసి, ఇవన్నీ కూడా లాస్ట్లో ఒకసారి బ్యాక్ క్యామ్లో చూసుకోండి. బ్యాక్ క్యామ్లో చూడండి, ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్. ఇది వచ్చేసి కంటే స్టైల్. ఇది బయట చాలామంది సెల్ చేశారు, ఇదిగోండి సెల్ చేస్తున్నారు కూడా. ఇది వచ్చేసి కంటే స్టైల్ అనమాట. కంటే స్టైల్ చిన్న కంటే స్టైల్. మనం ఏదైనా లాకెట్ వేసుకోవచ్చు, డిటాచబుల్
లాకెట్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు, డిటాచబుల్ లాకెట్ అనమాట. సో చూడండి ఇలా వస్తుంది. నేను ఇప్పుడు దీనికి లాకెట్ తీసేసి నేను వేరే ఏ లాకెట్ అయినా పెట్టుకొని వేసుకోవచ్చు. సో నెక్కి దగ్గరగా మంచిగా ఇది కూడా అంతే, డెఫినెట్గా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు. సో నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇదిగోండి, షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. షార్ట్ వీడియోస్లో మీకు డెఫినెట్గా ఇలాంటి వెరైటీస్ చాలా షేర్ చేస్తూ ఉంటాను. ఇయర్ రింగ్ అండి, ఇప్పుడు దీనికి వచ్చిన ఇయర్ రింగ్ నేను సరిగ్గా పెట్టుకోలేదు కానీ ఇదిగోండి టైట్గా పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట ఇయర్ రింగ్. నెక్ పీస్ దీనికి నెక్కి మంచి ఈ ఉట్టి ఇదివే 450 అనమాట, బయట 450 500. మనకి మీషోలో విత్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా అయితే వస్తుంది. సో పాలిష్ అయితే చాలా బాగుంది. ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, బట్ నేను చెక్ చేస్తాను, మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎలా వస్తుందో చూద్దాము అనేసి నేనైతే దీంట్లో పెట్టాను అనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, బట్ ఇట్స్ గుడ్. చూడండి ఇప్పుడు దీనికి ఇది డిటాచబుల్. సో డిటాచబుల్ నేను వేరే ఏదైనా లాకెట్ తోటి దీన్ని పేరప్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా లాకెట్ తీసేయచ్చు. ఇదిగోండి ఉట్టి ఇలా ఉట్టికి ఇలా వేసుకునే కంటే ఏదైనా లాకెట్ పేరప్ చేయొచ్చు. ఇదిగోండి డిటాచబుల్ బ్యాక్ హుక్ ఇలా వస్తుంది అనమాట. బ్యాక్ హుక్ అనేది ఇలా వస్తుంది. గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇలా వస్తుంది, పర్ల్స్ వస్తుంది. సో చూడండి ఇలా వస్తుంది అనమాట లాకెట్. మనం కావాలంటే మళ్ళీ దీనికి ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసుకోవాలి ఊడిపోకుండా. ఓకే, దిస్ వన్ ఆల్సో గుడ్. అండ్ వన్ మోర్ వచ్చేసి కంటే ఇది వచ్చేసి నాన్ పట్టీ స్టైల్ అనమాట. నాన్ పట్టీ స్టైల్ ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. కింద గ్రీన్ బీడ్స్ ఇలా కిందకు వస్తాయి అనమాట. కింద గ్రీన్ బీడ్స్ అనేవి ఇది గోల్డ్ ప్యాటర్న్లో ఉండే రెగ్యులర్ ఓల్డ్ అండ్ డిజైన్ రెగ్యులర్ గోల్డ్ ప్యాటర్న్ డిజైన్ అనమాట. నచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు. సో చూడండి ఇది వచ్చేసి నాన్ పట్టీ స్టైల్. ఇది కూడా మీకు పెట్టుకొని చూపిస్తాను. సో ఇది చూసారు కదా, ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే తిట్టుకోవద్దు, మిగతావైతే స్టాక్ ఇన్ ఉన్నాయి. ఇది కూడా నాకు డౌట్ వచ్చింది, అమ్మో ఎలా వస్తుందని డౌట్ పడ్డా, కానీ చాలా బాగా వచ్చింది. యాంటిక్ పాలిష్ అనమాట. యాంటిక్ పాలిష్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది చూడండి. ఓకే, సో నీట్గా బాగుంటుంది. డెఫినెట్గా స్టాక్ ఇన్లో ఉంటే మాత్రం ట్రై చేయండి. ఇది ప్రైస్ కూడా ఎక్కువ ఉంది, యాక్చువల్లీ ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. ఇదిగోండి ఇది కూడా మీకు వేసుకొని చూపిస్తాను. ఇది వచ్చేసి నాన్ పట్టీ. సింపుల్గా అసలు నాన్ పట్టి వేరే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా వేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్కి పూజలకి రెగ్యులర్గా వాడే లాంటి నెక్ పీస్ అండి. చిన్న నాన్ పట్టీతోటి బుట్టాలు కానీ ఏమన్నా ఉంటే పేరప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఓన్లీ నెక్ పీస్ వచ్చింది. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే ఉంది, చాలా తక్కువ ప్రైస్లో. యాంటిక్ పాలిష్లో చూడండి నాన్ పట్టీ అనమాట. ఇలా జస్ట్ చైన్ వచ్చి విత్ లాకెట్ ఇట్లా అయితే వస్తుంది. కింద గ్రీన్ బీడ్స్ ఇలా అయితే వస్తుంది. నెక్ పీస్ అనమాట. ఇది వచ్చేసి మల్టీ కలర్. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడూ ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఈసారి అయితే అన్ని నెక్ పీసెస్ ఇలా ఎవరో జ్యువెలరీ పెట్టండి అక్క, జ్యువెలరీ కావాలి అని అడిగాను అనేసి అన్ని అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, బట్ మొత్తం బ్రైడల్ అంటే బ్రైడల్ హెవీ అయితే కాదు. ఇది వచ్చేసి మంచి పార్టీ వేర్ లాగా ఫ్రెండ్స్కి గిఫ్టింగ్ కానివ్వండి, లేదా చిన్న శారీస్కి సింపుల్ ఫ్యాన్సీ శారీస్కి వేసుకునేలాగా అయితే షేర్ చేశాను. ఫ్యాన్సీ శారీసే కాదు, పట్టు శారీస్ కూడా ఇందాక కంటే స్టైల్ కానీ ఇప్పుడు ఇది కూడా నాన్ పట్టి ఇలాంటి సింపుల్ జ్యువెలరీ కావాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో డెఫినెట్గా ట్రై చేయండి. ఇది వన్ మోర్ నెక్ పీస్ అండి. ఇదంతా కూడా మల్టీ స్టోన్ వస్తుంది. దీని ఇయర్ రింగ్ వచ్చేసరికి మనకి ఇలా గ్రీన్ స్టోన్తో ఇయర్ రింగ్ అయితే వస్తుంది. సో ఇది కూడా చాలా పాపులర్ నెక్ పీస్. బయట అవుట్ సైడ్ మార్కెట్లో కూడా చాలా మంది సెల్ చేస్తూ ఉంటారు. సో మనకి బయట కంటే ఒక 50 రూపీస్ డిఫరెన్స్ అంతే, బయట కూడా తక్కువ ప్రైస్లోనే ఉంది. అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ లైట్ వెయిట్ జ్యువెలరీ అండి. ఇవి రఫ్ అండ్ టఫ్ అంటే వాటర్లో తడవనియద్దు, బట్ సింపుల్గా రెగ్యులర్ క్యారీ చేసేయచ్చు. చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు క్యారీ చేసుకోవచ్చు. అంటే మరీ పాడైపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వచ్చింది. పిల్లలు కూడా పెట్టచ్చు. సో చూడండి ఇలా ఇది నెక్ లైన్ చూడండి, నెక్ పీస్ ఇలా అయితే వస్తుంది. సో కావాలంటే కొంచెం టైట్గా పెట్టుకోవచ్చు, లేదంటే కాస్త కిందికి. రిసెప్షన్ పార్టీస్కి అలా ఏదైనా సింపుల్గా మినిమల్గా జ్యువెలరీ ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు నా నెక్కి నేనైతే హెవీ జ్యువెలరీ ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వెళ్తే మాత్రం కాస్త హెవీగానే క్యారీ చేస్తాను. లెట్ ఇట్ బి గోల్డ్ కానివ్వండి, ఇమిటేషన్ అయినా సరే. బట్ ఎవరికైతే మినిమల్ జ్యువెలరీ ఇష్టం, ఫ్యాన్సీగా మినిమల్గా ఉండాలి జ్యువెలరీ అనుకునే వాళ్ళు మాత్రం ఇవి ట్రై చేయొచ్చు.
ఇలాంటి జ్యువెలరీ ట్రై చేయొచ్చు, బాగుంటుంది. సో అన్నీ కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి, సింపుల్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అనమాట. సింపుల్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్. ఇదిగోండి ఇయర్ రింగ్ అయితే ఇలా అయితే వస్తుంది. గ్రీన్ స్టోన్ లో ఇయర్ రింగ్ అనమాట. గ్రీన్ స్టోన్ ఇయర్ రింగ్స్ మీకు కనిపిస్తుందా? ఇక్కడ మాత్రం మనకు మల్టీ కలర్ లో స్టోన్స్ అయితే వచ్చాయి. సో ఇది దీని వల్ల ప్రాఫిట్ ఏంటి అంటే, ఏ కలర్ ఇప్పుడు ఒకటే కలర్ తో సంబంధించి క్యారీ చేయనక్కర్లేదు, ఏ కలర్ కైనా పేరప్ చేసుకోవచ్చు. చిన్న ఇయర్ రింగ్ వచ్చింది, ఏదైనా పెద్ద ఇయర్ రింగ్ తోటి ఇలా నెక్ పీస్ పేరప్ చేస్తే ఇంకా గ్రాండ్ గా అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా చూడండి, నెక్ లైన్ కి నేను టైట్ గానే పెట్టుకున్నాను. నెక్ లైన్ కి కరెక్ట్ గా పెట్టుకుంటేనే మనకి డ్రెస్సెస్ లో కానీ శారీస్ లో కానీ బాగా కనిపిస్తుంది. ఓకే, సో చూడండి ఇది ఇంకా రౌండ్ కూడా వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది స్టోన్ లైన్ అంతా కూడా ఏడీ స్టోన్ లైన్. కింద వచ్చేసి కలర్స్ డ్రాప్స్ అనమాట. ఇక్కడ పెద్ద డ్రాప్స్ వచ్చేసి ఇక్కడేమో కొంచెం చిన్నగా వస్తూ ఇలా అయితే వచ్చింది. సో డెఫినెట్ గా ట్రై చేయండి, సూపర్ జ్యువెలరీ ఇది కూడా. సో ఆల్మోస్ట్ ఈ రోజు అయితే జ్యువెలరీ చూపించేశాను, చూసారు కదండి. ఈ ఫ్లవర్ కూడా వచ్చేసి చాలా బాగుంది, లోటస్ అన్నమాట. సో అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు డెఫినెట్ గా దీన్ని పూజ గదిలో అలా వాడచ్చు. సో ఒకసారి అన్ని కూడా బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను, నచ్చితే మాత్రం లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. కాటన్ శారీస్ కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్ గా నచ్చితే ఒక లైక్ ఇస్తున్నాను. సో బ్యాక్ క్యామ్ లో చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది ఇక్కడ డార్క్ గా ఉంటుంది, లైట్ ఎక్కువ పెట్టామంటే మీకు ఈ స్టోన్ లుక్ అనేది కనపడదు అనమాట. సో అందుకే నేను డార్క్ గా లైట్ లేకుండా తీస్తాను. సో చూడండి, సో దట్ మీకు ఈ ప్యారెట్ మీద స్టోన్ వర్క్ కానీ ఈ వర్క్ అంతా స్టోన్ మీద చూడండి, ఈ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. సో లైట్ లేకుండా వచ్చేసరికి మీకు ఏం డార్క్ గా వస్తుందని అనుకోవచ్చు, బట్ అలా కాదు. ఇది వచ్చేసి విక్టోరియన్ పాలిష్. ఓకే, విక్టోరియన్ పాలిష్ ఇలాగే వస్తుంది. ఇదిగోండి బ్యాక్ క్యామ్ ఇయర్ రింగ్ అనమాట. ఇది వచ్చేసి చూడండి, నెక్ పీస్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇయర్ రింగ్. ఓకే, స్టోన్ వర్క్ చూసుకోండి దగ్గరగా, మంచిగా స్టోన్ వర్క్ ఇలా అయితే వస్తుంది జ్యువెలరీ. ఇది వచ్చేసి మాత్రం నాన్ పట్టి, ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే తిట్టుకోదు. సో చూడండి ఇలా అయితే వస్తుంది. నేను మీకు పేజ్ కూడా ఇస్తాను, నోటిఫై మీలో పెట్టుకోండి. చూడండి స్టోన్ అండ్ నాన్ పట్టి వచ్చేసరికి మనకి యాంటిక్ పాలిష్లోనే వస్తుంది. ఇలా అయితే వస్తుంది. మనం వేరే ఎలాంటి లాకెట్స్తో అయినా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి డిటాచబుల్ కూడా తీసి పెట్టుకోవచ్చు ఇట్లా. ఓకే, సో బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి. ఇది స్టాకింగ్లో ఉంటే మాత్రం అస్సలు మిస్ అవుతుంది. ఇది కూడా మిస్ అవుతుంది, అన్నీ ఏవైనా మిస్ అవుతుంది. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉంది, ఇది కాస్త ఎక్కువ ప్రైస్లో ఉంది. అండ్ ఇది వన్ మోర్, దిస్ ఈస్ బ్యూటిఫుల్ అండి. ఇది కూడా యాంటిక్ పాలిష్ అంటే మీకు ఇక్కడ పాలిష్ అర్థమవుతుందా? సో ఇక్కడ సైడ్స్ కి చూసారా, ఇదిగోండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారనమాట. సైడ్స్ లో వచ్చి మళ్ళీ స్టోన్ లైన్ అయితే వచ్చింది ఇట్లా. మీకు క్లారిటీ కనిపిస్తుందా? ఇదిగోండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి కంటే స్టైల్. ఇదంతా క్వాలిటీ చూడండి చాలా బాగుంది. మనకి ఎప్పుడన్నా ఒకసారి రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా మనం పర్చేస్ చేస్తూ ఉంటే ఇంకా అదే ఆటోమేటిక్ మళ్ళీ మంచి ప్రోడక్ట్స్ వస్తాయి డెఫినెట్గా. సో చూడండి ఇయర్ రింగ్స్ మీకు మంచి రాకపోతే రిటర్న్ పెట్టేసుకోవచ్చు, రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మంచిగా ఫొటోస్ పెట్టేసి రిటర్న్ కరెక్ట్గా పెట్టామంటే రిటర్న్ కూడా తీసుకెళ్తారు. ఇదిగోండి ఇది వచ్చేసి నాన్ పట్టి లాకెట్ వచ్చేసి చూడండి, కింద మంచి చిన్న గ్రీన్ బీడ్స్ తోటి ఎగ్జాక్ట్ గోల్డ్లో లుక్ లాగా ఇచ్చారనమాట. గోల్డ్లో ఈ డిజైన్ చాలా రెగ్యులర్గా క్యారీ చేస్తారు. అండ్ ఇదిగోండి నాన్ పట్టి ఇలా అయితే వస్తుంది. సో నచ్చిన వాళ్ళు జ్యువెలరీ అస్సలు మిస్ అవ్వకండి, అన్ని జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దిస్ లోటస్ ఫ్లవర్ చూడండి సెంటర్లో ఇలా అయితే వస్తుంది లోటస్ ఫ్లవర్. నచ్చితే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ.